నమస్కారం ఏపీ నవ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రీన్ కార్డ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్ సర్కార్. డోలో 650 తయారీ సంస్థకు ఫార్మా అసోసియేషన్ క్లీన్ చిట్. బ్రిటిష్ రాణి మృతికి గౌరవ సూచకంగా తెలంగాణలో సంతాప దినం. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ, కాకినాడ మధ్య నడిచే రైళ్లు రద్దు. నేటి నుంచి 3 రోజుల పాటు 15 రైళ్లు రద్దు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను పక్కన పెట్టేసి వలసదారులను సంతృప్తిపరిచే నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేస్తున్నారు. ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్ కార్డులు పొందేందుకు అర్హులని బైడెన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 23 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణ జ్వరం, నొప్పి నివారణ ఔషధమైన డోలో 650 తయారీ సంస్థ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్కు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ IPA క్లీన్ చిట్ ఇచ్చింది. డోలో 650 మాత్రలను సిఫారసు చేసినందుకు గాను వైద్యులకు మైక్రో ల్యాబ్స్ పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటడం తెలిసింది. 1000 కోట్ల వరకు ఇచ్చిందన్న వార్తలు రాగా అసలు డోలో 650 విక్రయాలే అని లేవని మైక్రో ల్యాబ్స్కి అందించడం తెలిసింది. దీనిపై ఒక నివేదికను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, కేంద్ర రసాయనాల శాఖ పరిధిలో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ IP సమర్పించింది. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రో ల్యాబ్స్ అనుసరించినట్లు తన నివేదికలో IPA తెలిపింది. అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ II అస్తమయం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు సంతాప దినాలను పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలిజబెత్ రాణి గౌరవార్థం ఒకరోజు సంతాప దినాన్ని పాటించాలని నిర్ణయించింది. రేపు సంతాప దినాన్ని పాటించనున్నట్లు ప్రకటించింది. రాణి మరణం నేపథ్యంలో ఈ నెల 11న సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రేపు సంతాప దినాన్ని పాటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని ఆదేశించారు. రేపు అధికారికంగా ఎలాంటి వేడుకలను నిర్వహించకూడదని ఆదేశాలను జారీ చేశారు. నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహణాపరమైన కారణాలతో 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, రేపల్లె, మధిర, కాకినాడ, విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లున్నాయి. నేడు, రేపు మొత్తంగా 13 రైళ్లు రద్దయ్యాయి. 11న సికింద్రాబాద్, మధిర మధ్య నడిచే రైలు, 12న మధిర, సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇక రద్దయిన రైళ్లలో కాకినాడ, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, విజయవాడ, గూడూరు, గుంటూరు, రేపల్లె, గుంటూరు, విజయవాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదర్పేటలో నూతనంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్. అదేవిధంగా రఘునాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సిల్కురి పవన్, మంతిని గోపాలరావు, వేముల రామన్న, కస్తూరి లచ్చన్న, తోట పరందం, సిరికొండ శంకరయ్య, కుమ్మరి రాయమల్లు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, వెరబెల్లి రఘునాథ్ గారి నాయకత్వం, వెరబెల్లి రఘునాథ్ గారి నాయకత్వం. జనతా పార్టీని గ్రామ స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్లో సంస్థాగతంగా నిర్మాణం చేయడం కొరకు జెండా గద్దెలు మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తారు.
ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశమంతటా 4 కోట్ల ఇల్లు కట్టించి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ప్రతి పేదవానికి స్వంత ఇల్లు ఉండాలి, ఇవాళ 15 కిలోల రేషన్ బియ్యము, ఉచిత కరోనా టీకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సీసీ రోడ్లు, ప్రతి రూపాయి కూడా ఈరోజు గ్రామ పంచాయతీకి వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వము గత 9 సంవత్సరాలలో ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇయ్యలేదు. తర్వాత చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అన్నిట్లా కూడా ప్రభుత్వము విఫలం చెందింది. ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఒక అసమర్థుడు అవ్వడం వలన ఈరోజు ఈ ప్రాంతము మేదర్పేట, ఈ చుట్టుపక్కల ప్రాంతము అభివృద్ధి చెందలేదు. మేదర్పేటలో నాలీల సమస్య పెద్ద సమస్య, ఇక్కడ కరెంటు తీగల సమస్య ఉన్నది, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈసారి ఇప్పటి వరకు ఇంకా కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందుతాయా లేదయా అని తెలియదు. కడెం పరిస్థితి అంతే, గూడెం పరిస్థితి అంతే, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడానికి మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని వాళ్ళ గోస తెలుసుకొని వాళ్ళకు భరోసా ఇస్తూ బీజేపీ తరఫున సమస్యలన్నిటికీ పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మేదర్పేటలో జెండా గద్దె నిర్మించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మేదర్పేట బీజేపీ కార్యకర్తలందరికీ కూడా శుభాభినందనలు. మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో, జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర గురుకుల సొసైటీ సెక్రటరీ రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతున్న స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో భాగంగా 5వ రోజైన శుక్రవారం రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందడము, ఆ తర్వాత మనకి వర్షాలు లేకపోవడం వల్ల ఎంతో మంది ఈ రోగాలతో అంటే డెంగ్యూ ఫీవర్స్, తర్వాత వైరల్ ఫీవర్స్ తో చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇదంతా మనము నీట్గా పెట్టుకున్నట్లయితే ఈ జ్వరాల నుంచి మనం తప్పించుకోవచ్చు. మన పిల్లలందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచే భాగంగా ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. దీనికి మన ప్లాంటేషన్ కి ముఖ్యంగా మన మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, తర్వాత మన కలెక్టర్ గారు ముఖ్యంగా మాకు మంచి సహకారాన్ని అందించి ఈ మొక్కల్ని కూడా సరఫరా చేశారు. సప్లై చేయడం వల్ల మేమందరం కూడా మా క్యాంపస్ లో దాదాపుగా 500 మొక్కల్ని ఈ రోజు నాటడం జరిగింది. మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ కార్యక్రమాల్ని మా సెక్రటరీ సార్ పెట్టడం వల్ల. ఇది చాలా బాగుంది సార్. ఈ కార్యక్రమము ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నది మా స్టాఫ్, నా పిల్లలు, నేను అందరం కూడా మా సెక్రటరీ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. గౌరవనీయులైన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు రొనాల్డ్ రాజు గారికి చాలా ధన్యవాదాలండి. ఇప్పటికీ ఇంతవరకు ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇంత జ్వరాలు రాలేదు. చాలా చోట్ల సడన్ గా పిల్లలు మరణిస్తున్నారు కూడా కొన్ని చోట్ల. ఇలాంటి సందర్భంలో చాలా మంచి కార్యక్రమాన్ని సెక్రటరీ సార్ ప్రారంభించారు. ఇది మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అందరు పిల్లలు కానీ, టీచర్స్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, స్వీపింగ్ శానిటేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. నిజానికి ఈ ప్రోగ్రాము పెట్టకుంటే మా దగ్గర ఇంత చెత్త ఉందా అనే విషయం మాత్రం మాకు తెలిసేది కాదండి. తీసినా కొద్దీ వస్తున్నది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి స్టూడెంట్ కూడా, టీచర్ కానీ స్టూడెంట్ కానీ, వాళ్ళలో ఒకలాంటి అవేర్నెస్ కూడా వచ్చింది. ఎక్కడ చెత్త కనిపించినా కూడా ఎక్కడ పడేయకూడదు ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ చెత్తను కూడా ఒక చోట కిచెన్ది కానీ, ఇంకా వేరే వీళ్ళు బనానాస్ పీల్ కానీ, ఏ ఫ్రూట్స్ కానీ అలాంటివి కూడా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక చోట ఒక పిట్ లాంటి దాంట్లో పడేస్తే మనకు అది ఒక ఎరువులాగా కూడా తయారవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను పెట్టినందుకు మేము మా సెక్రటరీ సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. చాలామంది పిల్లలు కూడా హెల్దీగా ఉండడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రోగ్రాంను మేమందరం ఇలాగే కంటిన్యూ చేస్తామని కూడా కార్యక్రమాన్ని సెక్రటరీ సార్ ప్రారంభించారు. ఇది మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అందరు పిల్లలు కానీ, టీచర్స్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ,
స్వీపింగ్ శానిటేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. నిజానికి ఈ ప్రోగ్రాము పెట్టకుంటే మా దగ్గర ఇంత చెత్త ఉందా అనే విషయం మాత్రం మాకు తెలిసేది కాదండి. తీసినా కొద్దీ వస్తున్నది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి స్టూడెంట్ కూడా, టీచర్ కానీ స్టూడెంట్ కానీ, వాళ్ళలో ఒకలాంటి అవేర్నెస్ కూడా వచ్చింది. ఎక్కడ చెత్త కనిపించినా కూడా ఎక్కడ పడేయకూడదు ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ చెత్తను కూడా ఒక చోట కిచెన్ది కానీ ఇంకా వేరే వీళ్ళు బనానాస్ పీల్ కానీ ఏ ఫ్రూట్స్ కానీ అలాంటివి కూడా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక చోట ఒక పిట్ లాంటి దాంట్లో పడేస్తే మనకు అది ఒక ఎరువులాగా కూడా తయారవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను పెట్టినందుకు మేము మా సెక్రటరీ సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. చాలామంది పిల్లలు కూడా హెల్దీగా ఉండడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని మేమందరం ఇలాగే కంటిన్యూ చేస్తామని కూడా నేను మా సార్కి మా అందరి తరఫున మాట ఇస్తున్నాను. Lakshmi Prasanna from 9th standard, 10th standard. I am studying in TSWRS Lakshatpet JC Girls. In our school, our secretary sir Ronald Ras implemented the program of Swachh Gurukul, a welcome to hygienic school and the environment. This program is of 7 days from 5th September to 11th September. On these days, our secretary sir had implemented a timetable. That is, first day we had cleaned our surroundings by picking up the litter. Second day we have cleaned our dormitories and classrooms, and third day we have cleaned our dining area and kitchen. Now this is the fourth day and this is our plantation drive. Our collector madam supplied us so many trees. By the help of collector madam, today we are participating in this plantation drive. We all are thanks for our secretary sir for implementing this program. By this cleaning, our students are participating in this program actively, and all are encouraging one of us, and our teachers, non-teaching staff, parents also taking part in this program. Thanks for this. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయంట, మరి నేను స్కూల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శుక్రవారం వినాయక నిమజ్జనం సందర్భంగా స్వామివారి శోభాయాత్రలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని గణనాథులకు స్వాగతం పలికారు. మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహ్వాన వేదిక వద్ద మంత్రి వాడవాడల నుంచి నిమజ్జనానికి తరలివస్తున్న వినాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రంలో ప్రతి సంవత్సరం నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తమ వారు బాగుండాలని, ప్రాంతం అభివృద్ధి చెందాలని 9 రోజుల పాటు వాడవాడల్లో గణనాథులను నిలుపుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన వాళ్ళందరూ స్వామి దయతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గణనాథుని దయతో ఎలాంటి అపశృతులు లేకుండా నిమజ్జనం సకాలంలో నిర్వహించుకోవాలని మంటప నిర్వాహకులకు మంత్రి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టిన పోలీస్ సిబ్బందిని మంత్రి అభినందించారు.
పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రుల ఉత్సవం సందర్భంగా మరి ధర్మపురి పట్టణంలో ఇదే పద్ధతిలో ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. మరి ఈ సంవత్సరం కూడా ధర్మపురి పట్టణంలో వీధిలో వాడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా లైటింగ్ కానీ, గజగీతగాలు కానీ, సెక్యూరిటీ కానీ అన్ని విధాల ఏర్పాటు కూడా మనం చేసుకోవడం జరిగింది. కాబట్టి సకాలంలో ఈ యొక్క గణపతుల నిమజ్జనం సవ్యంగా జరిగి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మంటపాలు 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ వీధిలో వాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాలలో పాల్గొని మా ప్రాంతం అన్ని విధాల బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మా గ్రామం ఇంకా మా పట్టణం ఇంకా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ గారు అక్కయ్య, అదేవిధంగా ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు DCMA చైర్మన్, మిత్రులు అందరికీ సుపరిచితులు, అనేక సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నటువంటి మిత్రులు బాజినేని రాజేందర్ గారు, అదేవిధంగా సౌళ్ళ భీమన్న గారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నిమజ్జనం శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు వహించి గజఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కరీముల్లా ఖాన్, ఎస్ఐ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిధిలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కానీ, అదేవిధంగా ఇక్కడ గజయితగాలను కానీ, అదేవిధంగా మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది నియమించి ఎప్పటికప్పుడు పడుతున్న చెత్తను కూడా తీసేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడే మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా సిఐ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రజలకు, మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఇలాంటి పండుగలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని నారాయణ విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ విజయభాస్కర్, భారత తెలుగు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం శివన్న, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డోన్ సెక్రటరీ గౌతమ్, ఏబీవీపీ రాష్ట్ర కార్మిక సభ్యుడు రవిశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీసం పాఠశాల బిల్డింగ్ పర్మిషన్ రెన్యువల్ మరియు పురపాలక సంఘం యొక్క ఎన్ఓసీ రెన్యువల్ చేయకుండా నారాయణ విద్యా సంస్థ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా విద్యార్థులను కేవలం విద్య కోసమే పరిమితం చేశారన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ వారికి తగిన ప్లేగ్రౌండ్ కూడా లేకుండా నారాయణ విద్యా సంస్థ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నారాయణ పాఠశాలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని డోన్ నారాయణ పాఠశాల యొక్క గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణ స్కూల్ ముందు నిరసన తెలిపి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈఓకు అందజేశారు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా స్కూల్ నడపడమంటే ప్రశ్నించాలి. విద్యార్థులపై నిర్లక్ష్యం వహించినటువంటి విద్యాధికారుల లక్ష్యం వైఖరి. ప్రశ్నించాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి విద్యాధికారుల లక్ష్యం వైఖరి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి విద్యాధికారుల లక్ష్యం వైఖరి. వర్తిల్లాలి విద్యాసంఘాల ఐక్యత. వర్తిల్లాలి విద్యాసంఘాల ఐక్యత. చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ పైన వెంటనే సిటీ ఎటువంటి పర్మిషన్లకు
స్కూల్ నడపడమంటే అద్దంకి మండలం ధేనుకొండ గ్రామంలో ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వచ్చిన వరద నీరు వలన ప్రాజెక్టులోని స్పిల్వే 3వ గేట్ కొట్టుకుపోయి ప్రాజెక్టులో నీరు కిందికి పోవడంతో వలలు పడవలు కొట్టుకుపోయిన మత్స్యకారులను రైతులను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైనుంచి వరద జలాలు వస్తే ఏం చేయాలో ఒక ప్రణాళిక రూపొందించడంలో ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల నీరు సముద్రం పాలైందన్నారు. ఖరీఫ్ రబీ సాగుకు డోకా లేదనుకున్న తరుణంలో ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగు ప్రశ్నార్థకంగా మారడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దశాబ్ద కాలం గడవకముందే ప్రాజెక్టులోని కీలకమైన గేట్లు తుప్పుపట్టిపోవడం చూస్తుంటే నేటి ప్రభుత్వ పనితీరుకు నిలువుటద్దంలా కనిపిస్తోందని అన్నారు. రాగానే 13వ తారీఖు 14వ తారీఖులో అందులోకి ఇవన్నీ తీసుకొస్తారు, ఫోటోలు తీసుకొచ్చిన రోజు వెళ్ళి వస్తుంది. అవన్నీ ఎక్కడికక్కడ వెళ్ళిపోయి తగులుకున్నాయి, నీళ్ళు వదిలేస్తే మొత్తం పోయింది. సాయంత్రానికి చెప్పి కనుక మేము తీస్తామని చెప్పినట్టయితే మొత్తం పాలు చేశారు. ఇది ఎప్పుడు కూడా వర్షాలు పడి డ్యాము నిండే ముందు 2 నెలల ముందు మెయింటెనెన్స్ చూసుకోవటం కానీ అన్ని చేసే పద్ధతి గతం నుంచి ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ ఈ ప్రాజెక్టులు నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళబెట్టడం అంటే చాలా బాధాకరమైన విషయం. అటు వ్యవసాయ రంగానికి కానీ అటు మత్స్యకారులకు కానీ ఇవాళ ఏ విధంగా రోడ్డును పడిన సంగతి కూడా మనందరూ తెలిసింది. దాదాపు 1,40,000 ఎకరాల పైన వ్యవసాయ భూమి ఉంది. దీని కింద ఖరీఫ్లో కానీ రబీలో కానీ రెండు కలిపి ఎక్కువగా మిర్చి పంటలు అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కింద వేయటం జరుగుతూ ఉంది. అదే కాకుండా మత్స్యకారులు చాలా పెద్ద ఎత్తున మత్స్యకారులు, లైసెన్సులు ఉన్న మత్స్యకారులే దాదాపు 1000 కుటుంబాల పైన ఉన్నారు. లైసెన్స్ లేని వాళ్ళు 1,000 మంది పైన ఉన్నారు. దాదాపు 2,000 పైన మత్స్యకారులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి దీని మీద జీవనం ఉపాధి కలిగించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. గతంలో కూడా మనం పెద్ద ఎత్తున చేపలు వేయటం కానీ ఇక్కడ మత్స్య సంపదను పెంచడం కానీ ఇవన్నీ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు చిన్న వృత్తి మీద ఆధారపడి దీని మీద జీవించే వాళ్ళందరూ కూడా ఇదే జీవనం కనుక ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని అడిగితే ఇప్పటిదాకా కూడా నివేదిక తీసుకోలేదు. ఇప్పటిదాకా ఏం నష్టం జరిగిందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకని నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వలలు చూస్తూ ఉన్నాను. తాడి చెట్లకి కానీ కింద ఏ విధంగా కరెంటు స్తంభాలకు కానీ తగులుకొని ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయారో మనందరికీ కూడా తెలిసిందే. ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టపరిహారం అంచనా వేయాలి. అంచనా వేసి ముందుగా వీళ్ళకి ఏదైతే నష్టం పోయిందో అది నష్టాన్ని సమకూర్చడమే కాకుండా రాబోయే సంవత్సరం మళ్ళీ ఇప్పుడు పిల్లలు వేసి నీళ్లు పెట్టి పిల్లలు వేసి అవి పెరిగిన తర్వాతే మళ్ళీ వీళ్ళకి ఉపాధికి 10 రూపాయలు చేతికి డబ్బులు వస్తాయి కనుక అప్పుడు దాకా సంవత్సరం పాటు వీళ్ళందరూ కూడా నెలకింత అని చెప్పి డబ్బులు నెలకు 10,000 రూపాయలు తగ్గకుండా డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. తక్షణం దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా కలెక్టర్ దృష్టికి కానీ ఇక్కడున్న యంత్రాంగం దృష్టికి కానీ తీసుకెళ్ళి తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేదానికి తప్పకుండా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని జేండా వెంకటాపురం గ్రామంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా అలనాటి రోజులను గుర్తు చేస్తూ గోపాల కలువలు అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలలను వివరిస్తూ శ్రీకృష్ణ యశోద గోపికల వేషధారణలతో బాలరావుపేట గ్రామానికి చెందిన కళాకారులు అలరించారు. అనంతరం శ్రీకృష్ణుడు ఉట్టుకొట్టి గోపాల కాలువలను తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ఈరోజు మన జెండా వెంకటపూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర నవరాత్రుల సందర్భంగా గోపాల కాలువలు తీయడం జరుగుతుంది. ఇట్టి గోపాల కాలువలకు కృష్ణుడు, యశోద, గోపికలు, గొల్ల బామలు అందరి వేషధారణలతోటి అంగరంగ వైభవంగా మన జెండా వెంకటపూర్ గ్రామ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు, ఎంపీటీసీలు అందరి సహాయ సహకారాలతోటి ఇట్లా గోపాల కాలువలు తీద్దామనగానే అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి బలరావుపేట గ్రామానికి చెందిన కళా బృందం వారు కృష్ణుడు యశోదలు అందరూ కలిసి మా జెండా వెంకటాపూర్ గ్రామము నవరాత్రుల సందర్భంగా ఇక్కడ గోపాల కాలువలు తీయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రజలకు, మా జెండా వెంకటపూర్ గ్రామ ప్రజానికానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
దాశెట్టి మల్లేష్, గ్రామం బలరావుపేట, మండల్ లక్ష్యపేట, జిల్లా మంచిర్యాల. జెండా వెంకటపూర్ ప్రజలు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ పెద్దలు అందరు కలిసి మా కళా బృందాన్ని రప్పించుకొని గోపాల కాలువ దిగమని విజ్ఞాపించింది. అందుకోసం మేము వచ్చి ఈ గోపాల కాలువలు చూడడానికి వచ్చాము. గ్రామము. నా పేరు మెండ సత్తన్న. వీడికి కృష్ణయ్యల సందర్భంగా కృష్ణయ్యలు తీస్తున్నాము. ఈ నవరాత్రుల సందర్భంగా ఈ జెండా వెంకటపూర్ గ్రామస్తులు పెద్దలు, ఎంపీటీసీ, సర్పంచ్ గారు పిలిపించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.